కట్టు ఎవరిని మమ్మల్ని కాదు పన్ను ఎందుకు ఈ దారి నడిచేందుకు దారి నడిస్తే పన్నా అవును ఈ దారి కైలాసం గారి సొంతం దీనికి మేము మహారాజులు లోకంలో దేశాలకు మహారాజుల్ని చూశాం గాని దారికి మహారాజుల్ని చూడడం ఇక్కడే అవును ఈ 7 లోకాల్లో ఎక్కడే కనిపించారు దారికి మహారాజులు ఇక్కడే కనిపిస్తారు ఈ పాటను మేము సృష్టించాం ఈ మొక్కలు మేము మొలిపించాం ఈ మండపం మేము కట్టించాం ఈ ద్వారం మేము వేయించాం పరాక్రమంతో ఆక్రమించాం పరిపాలన సాగించాం మహారాజులు అనిపించాం కనుక పన్ను కట్టు కట్టకపోతే తంతాం తంతాం ఆగు నీ దాకా మేమెందుకు ఉల్లాసం చూడరా ఆగు నీ దాకా నేనెందుకు మరి చాదస్తాం చూడరా ఆగు ఏమిటి పందెం నీ ఇష్టం మేము ఓడిపోతే మేము నీకు బానిస నువ్వు ఓడిపోతే నువ్వు మాకు బానిస సరే ఎవరన్నా లే చంపేస్తాను లే పర్వాలేదు చూడు చంపే ఒక దెబ్బకి బుద్ధికి అరే వల్ల సార్ నువ్వు చూడు నువ్వు చూడు నువ్వే చంపే పట్టుకోరా చంపే పారేస్తాను వాడిని ఎముకలన్నీ విరిచేస్తాను ఏమంటావు ఎవరు సై అంటాను చెరుక్కర వేసినట్టు విరిచేస్తాను నేను ఏ వారం ఇవాళ శనివారమే అయితే మనం ఎవరి మీద చెయ్యేస్తాం అయితే ఓడినట్టేనా ఒక దెబ్బలో ఓడడం గెలవడం తెలుస్తుందా నువ్వు నిజమైన వీరుడు అయితే మేము చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకొస్తే అప్పుడు ఈ రాజ్యం మీకు ఇచ్చేస్తాం మేము అడుగు వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్ళాలి ఊరికి ఉత్తరాన ఒక పెద్ద పర్వతం ఉంది అందులోంచి కొన్ని సంవత్సరాలుగా ఒక పెద్ద ధ్వనిస్తుంది అక్కడికి వెళ్ళిన వారు లేరు వెళితే తిరిగి వచ్చిన వారు లేరు ఓహో అందుక నన్ను వెళ్ళమంటున్నావు నువ్వు గొప్ప వీరుడు అని వెళ్ళమంటున్నా వెళ్ళినా సరే లేకపోతే కప్పం కట్టి కాళ్ళకి మొక్కి ఇటు వెళ్ళినా సరే సరే వెళ్తాను అటు ఎక్కడికి గుర్రం దగ్గరికి గుర్రం అందాక మాకు తాకట్టు సరే